అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇందిరమ్మ ఇల్లు సర్వే లిస్ట్ ఎలా చూడాలో చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. తరువాత ఇందిరమ్మ ఇల్లు హనీ టైప్ చేయండి. మొదటిగా కనిపిస్తున్న సైట్ ఓపెన్ చేయండి. గవర్నమెంట్ అఫీషియల్ సైట్ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న లాంగ్వేజ్ మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోండి. తెలుగులో, హిందీలో, ఉర్దూలో, ఇంగ్లీష్లో మార్చుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో మీకు ఎలా కావాలంటే అలా చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న మొబైల్ నంబర్ ద్వారా, ఆధార్ నంబర్ ద్వారా, అప్లికేషన్ ఐడి ద్వారా, ఎఫ్ఎస్సి కార్డు నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. నేను మొబైల్ నంబర్ ద్వారా చెక్ చేస్తున్నాను. ప్రైవసీ కోసం మొబైల్ నంబర్ బ్లర్ చేస్తున్నాం. మొబైల్ నంబర్ నొక్కిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సెర్చ్ బటన్ ప్రెస్ చేయండి. మీ సర్వే కంప్లీట్ అయ్యింది అంటే ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ కింద కనిపిస్తున్న అప్లికేషన్ స్టేటస్లో సర్వే కంప్లీట్ అని చూపిస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీ అప్లికేషన్ నంబర్ వస్తుంది, మీ ఊరు, మీ ఆధార్ నంబర్, మీ ఇంటికి ఎవరు వచ్చి సర్వే చేశారో వారి పేరు ఇక్కడ కనిపిస్తుంది. మీ అప్లికేషన్ పేరు ఏ పేరు ఇచ్చారో ఆ పేరు కనిపిస్తుంది. మీ మొబైల్ నంబర్, ఇక్కడ ఎఫ్ఎస్సి కార్డు నంబర్ కనిపిస్తుంది. వేరే ఎవరిదైనా మొబైల్ నంబర్తో చెక్ చేయాలంటే ఇక్కడ మొబైల్ నంబర్ టైప్ చేసి గో నొక్కితే డీటెయిల్స్ వస్తాయి. అలాగే రాబోయే వీడియోలలో మేము కొత్త మరియు ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పథకాలను సింపుల్ వేలో ఎవరు దరఖాస్తు చేయవచ్చు, ఎలా దరఖాస్తు చేయాలి మరియు వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఇలా మీకు అర్థమయ్యే విధంగా ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫార్ వాచింగ్.